హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజైతే సీడ్ ట్రీట్మెంట్ కోసం ప్రోడక్ట్స్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. అవి ఎలా పనిచేస్తాయో చెప్పబోతున్నాను. అదేవిధంగా మా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ టాపిక్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా సింజెంటా కంపెనీకి చెందిన ఈ సీడ్ ట్రీట్మెంట్ కోసం ఉపయోగించే మందులు కనుక చూసుకున్నట్లయితే అపార్న్ ఎక్సెల్ మరియు డివైడెంట్ అదేవిధంగా క్రూషియర్ ఈ మందులు మనం సీడ్ ట్రీట్మెంట్ కోసం ఉపయోగించే సింజెంటా కంపెనీకి చెందిన ప్రోడక్ట్లా చెప్పుకోవచ్చు. మరి సీడ్ ట్రీట్మెంట్ ఎందుకు చేసుకోవాలంటే విత్తనాల సాగుదారులు వివాదాస్పద ప్రయోజనాలు అందించే రకాల కొన్ని విత్తనాలు అయితే మార్కెట్లో ఉండడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. అంటే పంట మీద ఎన్ని రకాల మందులు వేసినా కానీ కొన్నిసార్లు విత్తనాల జన్యుపరమైన సమస్యల వలన అయితే రైతు పెట్టుబడి పెట్టిన శ్రమకు మరియు ప్రతిఫలం లభించకపోవడమే కాకుండా అత్యధిక నష్టం జరిగే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సీడ్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా అయితే మనకు కొన్ని లాభాలు అయితే ఉన్నాయి. ఈ విత్తనాలకు సీడ్ ట్రీట్మెంట్ చేయడం వలన వ్యాధులు, క్రిమి తెగుళ్ళు అనేక ఒత్తిళ్లకు గురి కాకుండా అయితే ఉంటుంది. అంతేకాకుండా కరువు, మట్టిలో కొన్నిసార్లు వాటర్ సోర్సెస్ కానివ్వండి మరియు భూమి అంటే మట్టి సమస్యలు కూడా కావచ్చు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి సమయంలో ఈ సీడ్ ట్రీట్మెంట్ చేయడం వలన అధిక విలువలు కలిగిన విత్తనాలు జన్యు సామర్థ్యాన్ని రక్షించడమే కాకుండా విత్తనాల చికిత్స కీలకంగా చెప్పుకోవచ్చు. ఇలా ఈ సీడ్ ట్రీట్మెంట్ చేయడం వలన పంట మరియు ఆ మొక్కకైతే అధిక రోగ నిరోధక శక్తి కూడా ఉండడం జరుగుతుంది. మరి వీటి కోసం ఉపయోగించే మందులు కనుక మనం చూసుకున్నట్లయితే మొదటిగా సింజెంటా కంపెనీకి చెందిన ఫెర్టెన్జా డియో మందు. ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ సీడ్ అప్లైడ్ ఇన్సెక్టిసైడ్గా ఉంటుంది. ఇది మొక్కను అనేక విధాలుగా రక్షిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. విత్తనాలు నాటిన దశ నుంచే రసం పీల్చే పురుగుల నుంచి అయితే ఇది రక్షిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఫెర్టెన్జా డియో మందు టెక్నికల్ నేమ్ కనుక చూసుకున్నట్లయితే ఒకసారి సెంట్రానిలిప్రోల్ మరియు థైమెంథాక్సిమ్ అనే టెక్నికల్గా ఈ మందులో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఫెర్టెన్జా డియో దేని నుండి రక్షణ కలిగిస్తుంది అంటే ఎలాంటి పురుగుల నుంచి రక్షణ కల్పిస్తుంది అనేవి చూసుకున్నట్లయితే ఫుల్ ఆర్మీవామ్, కట్వామ్ అంటే కత్తెర తెగులు చేసే పురుగుల నుంచి రక్షణ కల్పిస్తూ ఉంటుంది. అదేవిధంగా స్టీమ్ బోరర్ మరియు ఆఫిడ్స్, సోఫ్లీ ఇలాంటి అనేక రకాల పురుగుల నుంచి అయితే రక్షణ కల్పిస్తూ ఉంటుంది. మరి ఈ మందు ఫెర్టెన్జా డియో మందు మనకైతే మార్కెట్లో 32 ml అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఫెర్టెన్జా డియో మందు డోస్ కనుక చూసుకున్నట్లయితే 4 నుంచి 6 mlగా కేజీ విత్తనాలు 6 ml మందును కలిపి విత్తనాల శుద్ధి అంటే సీడ్ ట్రీట్మెంట్ చేయించాలి. మరి అదేవిధంగా గోధుమల కోసం అయితే సింజెంటా కంపెనీకి చెందిన డివెండెంట్ అనే మందు సీడ్ ట్రీట్మెంట్ కోసం అందుబాటులో ఉండడం జరిగింది. ఇది ఒక సిస్టమిక్ మరియు బ్రాడ్ స్పెక్ట్రమ్ సీడ్ అప్లైడ్ ఫంగిసైడ్గా చెప్పుకోవచ్చు. ఇది పంట మొదటి దశ నుంచే పనిచేస్తూ హెల్తీ ప్లాంట్ అంటే ఆరోగ్యకరమైన పంట కోసం అయితే దోహదపడుతూ ఉంటుంది. ఈ డివెండెంట్ సీడ్ ట్రీట్మెంట్ వలన అయితే ఎక్కువ దిగుబడులు పొందవచ్చు. అదేవిధంగా ఈ సింజెంటా కంపెనీకి చెందిన డివెండెంట్ మందు అయితే గోధుమలలో వాటి విత్తనాల శుద్ధికి అయితే ఉపయోగించడం జరుగుతుంది. దీని కాంపోజిషన్ అంటే టెక్నికల్ నేమ్ కనుక చూసుకున్నట్లయితే మనకు డైఫెనోకొనజాల్ 3% WSగా ఉండడం జరుగుతుంది. మరి ఈ డివెండెంట్ మందు యొక్క డోస్ కనుక మనం మోతాదు కనుక చూసుకున్నట్లయితే కేజీ గోధుమలలో ఈ 2 గ్రాముల డివెండెంట్ అనే మందు తీసుకోవాలి. అదేవిధంగా ముందుగా 10 నుంచి 20 ml వాటర్ తీసుకొని డివెండెంట్ మందును మరియు విత్తనాలను మంచిగా అక్కడ మిక్స్ చేసి కలపాలి. విత్తనాలు మరియు ఆ ద్రవము మంచిగా కలిపి ఆ తర్వాత ఆ మందు అనేది చిక్కగా ఈ విత్తనాలకు సరిగ్గా అంటే విధంగా కలుపుకొని విత్తనాలు అయితే మనం వేసుకోవాలి. మన తర్వాత మరియు చివరి మందు వచ్చేసి క్రూషియర్ మందు. ఈ సింజెంటా కంపెనీకి చెందిన క్రూషియర్ మందు అయితే ఆర్డినరీ సీడ్ని ఎక్స్ట్రాడినరీ చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ సింజెంటా కంపెనీకి చెందిన క్రూషియర్ మందు పత్తి మరియు మొక్కజొన్న అదేవిధంగా సోయాబీన్ విత్తనాలు శుద్ధి కూడా ఉపయోగపడుతుంది. ఈ మందులో కాంపోజిషన్ టెక్నికల్ నేమ్ కనుక మనం చూసుకున్నట్లయితే థైమెంథాక్సిమ్ 30% FSగా ఉండడం జరుగుతుంది. సింజెంటా కంపెనీకి చెందిన క్రూషియర్ మందు అయితే ఈ మొక్కజొన్న, పత్తిలో మరియు సోయాబీన్లో రసం పీల్చే పురుగుల నుంచి అయితే చాలా మంచిగా నివారణ అయితే కలిగిస్తూ ఉంటుంది. ఈ సీడ్ ట్రీట్మెంట్కి ఉపయోగపడే క్రూషియర్ మందు వివిధ పంటలలో వాటి మోతాదు కనుక చూసుకున్నట్లయితే పత్తిలో అయినట్లయితే 8 నుంచి 10 mlగా 1 కేజీ విత్తనాలను శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా మొక్కజొన్న తీసుకున్నట్లయితే 6 నుంచి 8 ml 1 కేజీ విత్తనాలలో శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా చివరిగా చూసుకున్నట్లయితే సోయాబీన్ కూడా 6 నుంచి 8 mlగా 1 కేజీ విత్తనాలలో శుద్ధి చేసుకోవాలి.
ఈరోజు టాపిక్ అయితే సీడ్ ట్రీట్మెంట్ కోసం ఉపయోగపడే సింజెంటా కంపెనీ వారి ప్రోడక్ట్ల గురించి అయితే మనం తెలుసుకోవడం జరిగింది. ఆప్రాన్ ఎక్సెల్ మరియు డివైన్ అండ్ క్రూషియర్ ఈ మందులు అయితే మనకు విత్తనాల శుద్ధి కోసం ఉపయోగపడడం జరుగుతుంది. వాటి గురించి అయితే క్లుప్తంగా వివరించినానని నేనైతే అనుకుంటున్నాను. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మరియు మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం అయితే మన ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా రైతు సోదరులు మరియు మిత్రులు ఎవరైతే విత్తనాల శుద్ధి చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.